Hello students. Second year economics lo one of the important topic, sectoral contribution of national contribution to national income. జాతీయ ఆదాయంలో రంగాల వాటా, వివిధ రంగాల వాటా అంటారు. జాతీయ ఆదాయంలో వివిధ రంగాల వాటా అంటే రంగాల వాటా అంటారు. సెక్టరల్ కాంట్రిబ్యూషన్ టు నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటిది తెలియాలి ఫస్ట్. నేషన్, నేషన్స్, నేషన్ అంటే దేశం, నేషన్స్ అంటే ప్రజలు, ప్రజలు. నేషన్స్ ఇన్కమ్, నేషనల్ ఇన్కమ్. ప్రజల యొక్క ఇన్కమే, ప్రజలందరి ఆదాయమే జాతీయ ఆదాయం. ప్రజలందరి ఆదాయమే ఏమంటాం? జాతీయ ఆదాయం అంటాం. ఓకేనా? పర్ క్యాపిటల్ ఇన్కమ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటిది? తలసరి ఆదాయం. తలసరి ఆదాయం పర్ క్యాపిటల్, పర్ క్యాపిటల్ తల సరి ఒకరి ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటాం. ఒక్కరి ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటాం. అర్థమైందా? ఒక్కరి ఆదాయం. ఈచ్ వన్ పర్సన్ ఆఫ్ ఈచ్ వన్ పర్సన్ ఇన్కమ్ అంటున్నారు. ఓకేనా? ఒకరి ఆదాయం, ఒకరి ఆదాయాన్ని ఏమంటారు? తలసరి ఆదాయం అంటారు. అందరి ఆదాయాన్ని ఏమంటారు? నేషనల్ ఇన్కమ్ అంటారు. ఓకేనా? ఇప్పుడు నా ఒక్కరి ఆదాయం అది ఏమవుతుంది? పర్ క్యాపిటల్ ఇన్కమ్ అవుతుంది. నీ ఒక్కరి ఆదాయం ఏమవుతుంది? పర్ క్యాపిటల్ ఇన్కమ్ అవుతుంది. ఆయన యొక్క ఆదాయం ఏమవుతుంది? పర్ క్యాపిటల్ ఇన్కమ్ అవుతుంది. ఆల్ ఆర్ ఇన్కమ్, ఆల్ ఆర్ నేషన్ ఇన్కమ్. ఇండియాలో ఉన్నటువంటి అందరి ఆదాయం ఏమవుతుంది? నేషనల్ ఇన్కమ్ అవుతుంది. నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటంటే ఇండియన్స్ ఇన్కమే నేషనల్ ఇన్కమ్. ఆల్ ఆర్ ఇన్కమే నేషనల్ ఇన్కమ్. ఇండివిజువల్గా చెప్తే దాన్ని ఏమనాలి? పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనాలి. ఏమనాలి? పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని అనాలి. ఓకే? మరి పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇన్కమ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్కమ్ అనేది వస్తుంది వర్క్ చేస్తే వస్తుంది, పని చేస్తే వస్తుంది. ఎక్కడ వర్క్ చేస్తున్నావు? ఎక్కడనో ఒక దగ్గర వర్క్ చేస్తున్నావు. ఎక్కడ వర్క్ చేస్తున్నావు? మరి దాన్ని ఏమని పిలవాలంటే నువ్వు ఏ సెక్టార్లో వర్క్ చేస్తున్నావు అంటావు. విచ్ సెక్టర్ యు వర్క్, ఏ సెక్టార్లో నువ్వు వర్క్ చేస్తున్నావు అంటే ఇండియన్ ఎకనామికల్ సిస్టాన్ని 3 సెక్టార్స్గా డివైడ్ చేసి, 3 సెక్టార్స్ ఇండియన్ ఎకనామికల్ సిస్టమ్ మొత్తం కూడా 3 సెక్టార్స్. ఒకటి ఏంటంటే ప్రైమరీ సెక్టార్, రెండోది ఏంటంటే సెకండరీ సెక్టార్, మూడోది ఏంటంటే టెర్టియరీ సెక్టార్, దాన్నే థర్డ్ సెక్టార్ అంటారు. ప్రైమరీ సెక్టార్ దాన్ని ఏమనిపిస్తుంటే అగ్రికల్చర్ సెక్టార్ అంటారు. అంటే వ్యవసాయ రంగం, వ్యవసాయ రంగం. ప్రైమరీ సెక్టార్ ఫస్ట్ ఏంటిది? ప్రైమరీ సెక్టార్. దాన్నే అగ్రికల్చర్ సెక్టార్ అంటారు. ఏమంటారు? అగ్రికల్చర్ సెక్టార్. ఫస్ట్ది ప్రైమరీ సెక్టార్, ప్రాథమిక రంగం. ఓకేనా? దాన్నే వ్యవసాయ రంగంగా పిలుచుకుంటాం మనం. ఓకేనా? సెకండ్ ఏంటిది? సెకండరీ సెక్టార్. ఏంటిది? సెకండరీ సెక్టార్. దాన్ని ఏమని పిలుస్తామంటే మనం ఇండస్ట్రియల్ సెక్టార్ అంటాం. ఏమంటాం? ఇండస్ట్రియల్ సెక్టార్. పారిశ్రామిక రంగం అని పిలుచుకుంటాం. దాన్ని ఏమని పిలుచుకుంటాం? పారిశ్రామిక రంగం. ఓకేనా? ఇండస్ట్రియల్ సెక్టార్. సెకండ్ ఏంటిది? ద్వితీయ రంగం, ద్వితీయ రంగం. ఓకేనా? ద్వితీయ రంగాన్ని ఇంకేమని పిలుస్తామంటే పారిశ్రామిక రంగం. సెకండరీ సెక్టార్ లైక్ దట్ ఇండస్ట్రియల్ సెక్టార్. మూడోది ఏంటిది? టెర్టియరీ సెక్టార్. దాన్ని ఏమని పిలుస్తాం మనం? సర్వీస్ సెక్టార్ అని పిలుస్తాం. థర్డ్ సెక్టార్ అంటే సర్వీస్ సెక్టార్ అంటాం. థర్డ్ సెక్టార్ అంటే టెర్టియరీ సెక్టార్ ఏమని పిలుస్తాం? సేవా రంగం అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? సేవా రంగం. థర్డ్ది టెర్టియరీ సెక్టార్, దాన్నే థర్డ్ సెక్టార్ అంటారు. దాన్నే సర్వీస్ సెక్టార్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? సర్వీస్ సెక్టార్. తృతీయ రంగం ఏమని పిలుస్తాం? తృతీయ రంగం. దాన్నే సేవా రంగం అని పిలుస్తాం. ఏ రంగం అని పిలుస్తాం? సేవా రంగం అని పిలుస్తుంటాం. ఈ 3 రంగాలు
ఇండియన్ ఎకనామికల్ సిస్టమ్ అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థని ఎన్ని రంగాలుగా విభజించిర్రా అంటే 3 రంగాలని చెప్పాలి. ఏంటిది? ప్రాథమిక రంగం అంటే వ్యవసాయ రంగం, 2 ద్వితీయ రంగం అంటే పారిశ్రామిక రంగం, 3 తృతీయ రంగం అంటే సేవా రంగం అని చెప్పాలి. ప్రైమరీ సెక్టార్ లైక్ దట్ అగ్రికల్చర్ సెక్టార్, 2 సెకండరీ సెక్టార్ లైక్ దట్ ఇండస్ట్రియల్ సెక్టార్, 3 థర్డ్ సెక్టార్ ఆర్ లేదా టెరిటరీ సెక్టార్ లైక్ దట్ సర్వీస్ సెక్టార్ అని పిలుచుకోవాలి. అంటే ఇండియన్ ఎకనామికల్ సిస్టమ్ని 3 సెక్టార్స్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఆల్ ఆర్ ఇండియన్స్, అందరూ కూడా ఈ సెక్టార్లోనే వర్క్ చేశారు, ఈ 3 సెక్టార్లలోనే వర్క్ చేశారు, వేరే ఏ సెక్టార్లో కూడా వర్క్ చెయ్యరు. అర్థమవుతుందా? ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ 3 సెక్టార్లలోనే, అంటే అగ్రికల్చర్ సెక్టార్లోనన్నా వర్క్ చేయాలి, ఇండస్ట్రియల్ సెక్టార్లోనన్నా వర్క్ చేయాలి, సర్వీస్ సెక్టార్లోనన్నా వర్క్ చేయాలి. ఈ 3 సెక్టార్లలోనే వాళ్ళు వర్క్ చేశారు, వేరే సెక్టార్లో వాళ్ళు వర్క్ చేయాలి. ఎందుకంటే ఎకనామికల్ సిస్టమ్నే 3 సెక్టార్స్గా డివైడ్ చేశారు. కొత్తగా ఇంకా 4th సెక్టార్ అంటే ఏమీ లేదు. ఓకేనా? అగ్రికల్చర్ సెక్టార్ దాన్ని ఏమని పిలుస్తాం మనం? ప్రైమరీ సెక్టార్ అంటాం, ప్రాథమిక రంగం, దాన్ని వ్యవసాయ రంగం అని అంటాం. మరి మీ పేరెంట్స్ అందరూ కూడా ఏ సెక్టార్లో వర్క్ చేస్తారో తెలియాలి ఫస్ట్. అగ్రికల్చర్ మీద డిపెండ్ అయితే, అంటే వ్యవసాయ రంగంలో పనిచేసే, పంట పొలాలలో పనిచేసే వాళ్ళని ఏమనాలి? అగ్రికల్చర్ సెక్టార్లో పనిచేస్తారు, లేకపోతే ప్రైమరీ సెక్టార్లో పనిచేస్తారు పిలుస్తుంది. ఎవరైనా సరే ఏమైనా పరిశ్రమలలో అంటే ఇండస్ట్రీస్లలో వర్క్ చేస్తే సెకండరీ సెక్టార్లో వర్క్ చేస్తారని చెప్తాం, లేకపోతే ఇండస్ట్రియల్ సెక్టార్లో వర్క్ చేస్తారని చెప్తాం. థర్డ్ 3 ఎవరైనా బ్యాంకులో కానివ్వండి, టీచింగ్ కానివ్వండి, లెక్చరర్గా కానివ్వండి, లాయర్గా కానివ్వండి, పోలీస్ కానివ్వండి, ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ సెక్టార్లో పనిచేస్తున్నారు? థర్డ్ సెక్టార్లో పనిచేస్తారని చెప్పాలి. అంటే ఏంటి? వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఏ సెక్టార్లో? ఈ 3 సెక్టార్లలోనే పనిచేస్తారు. ప్రైమరీ సెక్టార్, దీన్నే ప్రాథమిక రంగం, దీన్నే వ్యవసాయ రంగం అంటాం. వ్యవసాయ రంగం ఏమేమి ఉంటాయి సార్ అంటే అన్ని రకాల పంటలు. అగ్రికల్చర్ సెక్టార్లో ఏముంటుంది? ఆల్ టైప్స్ ఆఫ్ కల్టివేషన్, అన్ని రకాల సాగులు, పంట సాగు, ఆల్ టైప్ ఆఫ్ కల్టివేషన్తో పాటు దేంట్లో? అగ్రికల్చర్ సెక్టార్, ప్రైమరీ సెక్టార్లో లైక్ దట్ అగ్రికల్చర్ సెక్టార్లో అంటే వ్యవసాయ రంగంలో అన్ని రకాల పంటలు, ఆల్ టైప్ ఆఫ్ సీడ్స్, అన్ని రకాల విత్తనాలు, అన్ని రకాల పంటలు కల్టివేషన్. వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, సగ్గులు, పత్తి, మిరప, చెరుకు, అన్ని రకాల పంటలు, కూరగాయలు, అన్ని రకాల పంటలతో పాటు అవి కాకుండా పౌల్ట్రీ, కోళ్ళ పెంపకం, ఫిషరీ, చేపల పెంపకం, ఫారెస్ట్, అడవులు, అర్థమైందా? ఆక్వాకల్చర్, సెరికల్చర్, పట్టుపురుగుల పెంపకం, అర్థమైందా? ఇవన్నీ కూడా ఏ సెక్టార్లో ఉంటాయి సార్ అంటే అగ్రికల్చర్ సెక్టార్లో ఉంటాయి. ఏ సెక్టార్లో ఉంటాయి? అగ్రికల్చర్ సెక్టార్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సెకండరీ సెక్టార్, దాన్ని ఏమని పిలుస్తాం మనం? ఇండస్ట్రియల్ సెక్టార్ అని పిలుస్తాం. దాన్ని ఏమని పిలుస్తాం? పారిశ్రామిక రంగం అని పిలుస్తాం. ఏమంటా? పారిశ్రామిక రంగం. మరి ఇండస్ట్రియల్ సెక్టార్లో ఏముంటాయి సార్ అంటే టెనెంట్ ఇండస్ట్రీస్, కుటీర పరిశ్రమలు. ఫస్ట్ కుటీర పరిశ్రమలు, వాటిని టెనెంట్ ఇండస్ట్రీస్ అంటారు. ఒక 4-5 ఫ్యామిలీస్ కలిపి ఒక చిన్న పరిశ్రమను ఏర్పాటు చేసుకొని, ఒక చిన్న ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేసుకొని దాంట్లోనే కంటిన్యూ అయితే ఆ ఇండస్ట్రీస్ని ఏమన్నా టెనెంట్ ఇండస్ట్రీస్ అన్నారు. ఓకేనా? కుటీర పరిశ్రమలు అంటారు. మైక్రో ఇండస్ట్రీస్, ఏంటిది? మైక్రో ఇండస్ట్రీస్, సూక్ష్మ పరిశ్రమలు అంటారు. మూడోది ఏంటిది? స్మాల్ ఇండస్ట్రీస్, ఏంటిది? స్మాల్ ఇండస్ట్రీస్, చిన్న తరహా పరిశ్రమలు. నాలుగోది ఏంటిది?
మీడియం ఇండస్ట్రీస్, మీడియం ఇండస్ట్రీస్ మధ్య తరహా పరిశ్రమలు. ఐదోది ఏంటిది? లార్జ్ ఇండస్ట్రీస్ పెద్ద పరిశ్రమలు. ఆరోది ఏంటిది? మెగా ఇండస్ట్రీస్. ఏంటిది? మెగా ఇండస్ట్రీస్. వీటిని మెగా పరిశ్రమ, అతిపెద్ద పరిశ్రమలు అంటారు. అంటే ఇండస్ట్రీస్ మొత్తం ఏ సెక్టార్లో ఉంటాయి సార్ అంటే సెకండరీ సెక్టార్లో ఉంటాయి. ఏ సెక్టార్లో ఉంటాయి? సెకండరీ సెక్టార్లో ఉంటాయి. ఏంటి? టెనెంట్ ఇండస్ట్రీస్, మైక్రో ఇండస్ట్రీస్, స్మాల్ ఇండస్ట్రీస్, మీడియం ఇండస్ట్రీస్, లార్జ్ ఇండస్ట్రీస్, మెగా ఇండస్ట్రీస్ మొత్తం కూడా ఇండస్ట్రియల్ సెక్టార్లోనే ఉంటాయి. అర్థమైంది? ఇండస్ట్రియల్ పారిశ్రామిక రంగంలో ఈ సెకండరీ సెక్టార్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇది ఫస్ట్ సెక్టార్, సెకండరీ సెక్టార్. మరి థర్డ్ సెక్టార్ ఏం చేస్తారంటే థర్డ్ సెక్టార్ దాన్ని సర్వీస్ సెక్టార్ అంటారు. థర్డ్ సెక్టార్ దాన్ని సర్వీస్ సెక్టార్. దీంట్లో ఏమి ఉంటాయి సార్ అంటే బ్యాంకింగ్, బ్యాంకులు ఉంటాయి, ఇన్సూరెన్స్, బీమా సంస్థలు ఉంటాయి. ఓకేనా? టూరిజం, టూరిజం పర్యాటకం ఉంటుంది. ఓకేనా? పోలీస్, పోలీస్, లాయర్స్, డాక్టర్స్, మున్సిపల్ సర్వీస్, టీచర్స్, ట్రాన్స్పోర్ట్ రవాణా. ట్రాన్స్పోర్ట్ అనేది రవాణా. ఓకేనా? పోస్టల్ తంతి తపాల, పోస్ట్ ఆఫీసులు ఉంటాయి కదా, అవన్నీ కూడా దేంట్లో ఉంటాయంటే సర్వీస్ సెక్టార్లో ఉండడం అనేది జరుగుతుంది. దేంట్లో ఉంటే సర్వీస్ సెక్టార్లో ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇలా ఇండియాలో ఉన్నటువంటి 3 సెక్టార్స్ మళ్ళీ ఇండివిజువల్గా డివైడ్ చేస్తే కొన్ని మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలా ఉంటే ఇండియాలో ఉన్నటువంటి ప్రతి పర్సన్ కూడా ఈ సెక్టార్లోనే వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఈ సెక్టార్లోనే వర్క్ చేస్తారు, ఈ సెక్టార్ల నుంచి ఇన్కమ్ అనేది వస్తుంది. ఓకేనా? మరి ఇన్కమ్ అనేది అగ్రికల్చర్ సెక్టార్ నుంచి ఎంత వస్తుంది, సెకండరీ సెక్టార్ నుంచి ఎంత వస్తుంది, థర్డ్ సెక్టార్ నుంచి ఎంత వస్తుంది అనే దాని మొత్తాన్ని కూడా మనకి ఏం చెప్తుందంటే సెక్టారియల్ కాంట్రిబ్యూషన్ టు నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం అనేది ఏ రంగాల నుంచి ఎంత వస్తుంది అనేది మనకు చెప్తుంది. అదే చూద్దాం. ఫస్ట్ ప్రైమరీ సెక్టార్ గురించి మాట్లాడుకుందాం. ప్రైమరీ సెక్టార్ అంటే ప్రాథమిక రంగం, అంటే దాని ఉన్న వ్యవసాయ రంగం. వ్యవసాయ రంగం. ఓకేనా? కరెక్ట్లీ కాన్సన్ట్రేషన్ వినండి. ప్రైమరీ సెక్టార్ అగ్రికల్చర్ సెక్టార్, వ్యవసాయ రంగం. ఇండియాలో అగ్రికల్చర్ సెక్టార్ మీద డిపెండ్ అయినటువంటి పాపులేషన్ ఎంత, లేకపోతే అగ్రికల్చర్ మీద డిపెండ్ అయినటువంటి ఫ్యామిలీస్ ఎంత? ఫస్ట్ పాయింట్, ఇండియాలో అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన పాపులేషన్, లేకపోతే ఇండియాలో అగ్రికల్చర్ మీద డిపెండ్ అయినటువంటి ఫ్యామిలీస్ ఎంతమంది ఉన్నారు? ఓకేనా? సెకండ్, ఏ టైప్ ఆఫ్ సీడ్స్ యూజ్ చేస్తూ, అంటే ఇండియాలో ఎంతైతే ఇండియా మొత్తం మీద పంటలు పండిస్తారు కదా, మరి ప్యాడీని ఎంత పండిస్తున్నారు, వీటిని ఎంత పండిస్తున్నారు, వెజిటేబుల్స్ ఎంత పండిస్తున్నారు, అర్థమైనా? కాటన్ ఎంత వస్తుంది, షుగర్ కేన్, వీటన్నిటి అవి మొత్తం కూడా ఆ ప్రొడక్షన్ ఎంత వస్తుంది? సెకండ్ పాయింట్, వాటి ప్రొడక్షన్ ఎంత? అర్థమవుతుందా? ప్రొడక్షన్ ఎంత? మరి ఇండియాలో ఉన్నటువంటి ఎంతమంది పాపులేషన్ డిపెండ్ అవుతుంది, వాళ్ళ యొక్క ఫర్ యానం ఇన్కమ్ ఎంత, ఫర్ యానం ఇన్కమ్ ఎంత, వాళ్ళు సంవత్సరానికి అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి ఎంత సంపాదిస్తున్నారు, అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి ఎంత సంపాదిస్తున్నారు, ఎంత ప్రొడక్షన్ వస్తుంది. ఒకటి ఇన్కమ్, రెండు ప్రొడక్షన్. అర్థమైందా? అగ్రికల్చర్ మీద డిపెండ్ అయినటువంటి ఫ్యామిలీస్ సంవత్సరంలో అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి ఎంత సంపాదిస్తారు. అర్థమైందా? అగ్రికల్చర్ చేస్తారు కదా, ఎంత వాల్యూ ఆఫ్ ప్రొడక్షన్ అనేది వస్తుంది అనేది తెలియాలి. రెండు ఈక్వలే. ఓకేనా? ఎంత సంపాదిస్తారు, ఎంత ప్రొడక్షన్ అనేది వస్తుంది అనేది
మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఆ వాల్యూస్ అన్నిటిని కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. చూడండి 1951లో ప్రైమరీ సెక్టార్ నుంచి ఎంత వాల్యూ 57.2 అంటే టోటల్ నేషనల్ ఇన్కమ్లో, నేషనల్ ఇన్కమ్ అంటే ఏమని చెప్పినా నేషనల్ ఇన్కమ్, నేషన్స్ ఇన్కమే నేషనల్ ఇన్కమ్. నేషన్స్ ప్రజలందరి యొక్క ఆదాయమే జాతీయ ఆదాయం. అర్థమైనా? ఆ నేషనల్ ఇన్కమ్లో ప్రైమరీ సెక్టార్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు, సెకండరీ సెక్టార్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు, థర్డ్ సెక్టార్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరి ఆదాయం ఇప్పుడు నేను ఏ సెక్టార్లో వర్క్ చేస్తున్నా, థర్డ్ సెక్టార్లో వర్క్ చేస్తున్నా. మా ఫాదర్ ఉంటుంది సెకండరీ సెక్టార్లో వర్క్ చేస్తుంది. అర్థమైనా? మా మదర్ ఉంది ఫస్ట్ సెక్టార్లో వర్క్ చేస్తుంది. మా ఫాదర్ ఏమో పారిశ్రామిక రంగంలో పనిచేస్తే, మా అమ్మనేమో వ్యవసాయ రంగంలో పనిచేస్తే, నేను సేవా రంగంలో పనిచేస్తాను. మా ముగ్గురి ఆదాయాలు కలపాల్సిందే. దేంట్లో? నేషనల్ ఇన్కంలో. నేషనల్ ఇన్కంలో మా ముగ్గురి ఆదాయాలు కలపాల్సిందే. అర్థమైనా? అంటే ఏంటిది? ఈ సెక్టర్ ఆ సెక్టర్ అనేది అన్ని సెక్టార్ల యొక్క ఇన్కమ్స్ అనేది కలపాలి. అంటే పరిణామం అంటే ఒక సంవత్సరంలో, ఇయర్లో ఇండియన్స్ అందరూ కూడా ఏ సెక్టార్ మీద డిపెండ్ అవుతారో ఆ సెక్టార్ నుంచి ఎంత ఇన్కమ్ సంపాదిస్తున్నారు, ఎంత ఇన్కమ్ అనేది వస్తుంది, అది హౌ మచ్ ఆఫ్ ఇన్కమ్ దే ఆర్ ఎర్న్డ్, వాళ్ళందరూ కూడా ఎంత ఆదాయాన్ని పొందగలుగుతారు. వాళ్ళందరి ఆదాయాలు కలిపితేనే ఏమైతుంది? నేషనల్ ఇన్కమ్ అవుతుంది. ఓకేనా? మరి నేషనల్ ఇన్కమ్లో ఉన్నటువంటి సెక్టర్ ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, థర్డ్ సెక్టర్. ఓకేనా? ప్రైమరీ సెక్టార్లో 1950-51లో దాని యొక్క షేర్ వాల్యూ ఎంత 57.2 ఉంటే 60-61కి వచ్చేసరికి 56.6, 70-71కి వచ్చేసరికి 50.1, 2012-13కి వచ్చేసరికి 13.9, 13-14కి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి 19.9, ఇక్కడికి వచ్చేసరికి 13.9%. అంటే ఏంటిది? నేషనల్ ఇన్కమ్లో అగ్రికల్చర్ యొక్క షేర్, ప్రైమరీ సెక్టర్ యొక్క షేర్ ఏమవుతుంది? కంటిన్యూగా డిక్రీసింగ్ కావడం అనేది జరుగుతుంది. అంటే ఏంటిది? 50-51లోనేమో 57% ఉంది, 60-61లోనేమో 56% ఉంది, 70-71లోనేమో 50% ఉంది, 2013-14కి వచ్చేసరికి 13.9% ఉంది. అంటే ఏంటిది? అగ్రికల్చర్ అంటే నేషనల్ ఇన్కమ్లో అగ్రికల్చర్ యొక్క షేర్, దాని యొక్క వాటా అనేది ఏమవుతుంది? కంటిన్యూగా డిక్రీసింగ్ కావడం అనేది జరుగుతుంది. అర్థమైందంటే అగ్రికల్చర్ మీద డిపెండ్ అయినటువంటి పాపులేషన్ మరి ఎక్కువ ఉందా, తక్కువ ఉందా? కానీ దాని యొక్క షేర్ అనేది ఏమవుతుంది? తగ్గుతుంది. వీటన్నిటిని కూడా మనం తెలుసుకోవాలి. ఇక దీని తర్వాత ముందు క్లాస్లో దాని గురించి డీప్గా డిస్కషన్ చేస్తాం. దాని యొక్క షేర్ తగ్గుతుంది, మరి పాపులేషన్ కూడా తగ్గిందా? దాని మీద డిపెండ్ అయినటువంటి పాపులేషన్ తగ్గిందా, తగ్గలేదా, ఎందుకు షేర్ తగ్గుతుంది అనేటటువంటి వాటి గురించి మనం డిస్కషన్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండరీ సెక్టార్. సెకండరీ సెక్టార్లో 1950-51లో ఎంత పర్సెంటేజ్ ఉంది? 14.8. 60-61కి వచ్చేసరికి 17.1, 17-71కి వచ్చేసరికి 19.7, 12-13కి వచ్చేసరికి 23.8, 13-14కి వచ్చేసరికి 20.2. అంటే ఏంటిది? నేషనల్ ఇన్కమ్లో సెకండరీ సెక్టార్ యొక్క షేర్, దాని యొక్క వాటా అనేది కంటిన్యూగా ఏమవుతుంది? ఇంక్రీజింగ్ అవడం అనేది జరుగుతుంది. అంటే అగ్రికల్చర్ యొక్క షేర్ అనేది తగ్గుతుంది, ఇండస్ట్రియల్ సెక్టార్, సెకండరీ సెక్టార్, ద్వితీయ రంగం యొక్క వాటా అనేది కంటిన్యూగా ఏమవుతుంది? ఇంక్రీజింగ్ అవడం అనేది జరిగింది. ఓకేనా? అదేవిధంగా థర్డ్ సెక్టార్, టెరిటరీ సెక్టార్ యొక్క వాటాను చూసుకున్నట్టయితే 1950-51లో ఎంత ఉంది? 25, 60-61కి వచ్చేసరికి ఏంది? 26, 70-71కి వచ్చేసరికి ఏంది? 35, 12-13కి వచ్చేసరికి ఏంది? 56, 13-14కి వచ్చేసరికి ఏంది? 59. అంటే టెరిటరీ సెక్టర్ తృతీయ రంగంలో నేషనల్ ఇన్కంలో టెరిటరీ సెక్టర్ తృతీయ రంగం యొక్క షేర్ అనేది విపరీతంగా హెవీ లెవెల్ ఆఫ్ గ్రోతింగ్ అనేది ఉందని మనం డైరెక్ట్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే 50-51లో 25% ఉంది, ఇక్కడికి వచ్చేసరికి ఎంత ఇంక్రీజింగ్ ఏంటి? 60%, అంటే మినిమం 60%, 59.9%. అంటే కావాలంటే 60% ఆఫ్ షేర్ అనేది నేషనల్ ఇన్కంలో ఏ సెక్టార్ నుంచి వస్తుంది సార్ అంటే సర్వీస్ సెక్టార్ నుంచి రావడం అనేది జరుగుతుంది. ఏ సెక్టార్ నుంచి అది తక్కువ ఉంది సార్ అంటే ప్రైమరీ సెక్టార్ యొక్క షేర్ అనేది తక్కువగా ఉంది, అగ్రికల్చర్ సెక్టార్ యొక్క వాటా తగ్గుతూ ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్ యొక్క వాటా అనేది ఇంక్రీజింగ్ అవడం అనేది జరిగింది. అంటే అగ్రికల్చర్ యొక్క ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గి సర్వీస్ సెక్టర్ అండ్ టెరిటరీ సెక్టర్ యొక్క ప్రొడక్షన్ వాల్యూస్ అనేవి ఇంక్రీజింగ్ అయినాయి.
సర్వీస్ వాల్యూస్ అనేవి ఇంక్రీజింగ్ కావడం అనేది జరిగింది. ఇది మీకు సెక్టరియల్ కాంట్రిబ్యూషన్ టు నేషనల్ ఇన్కమ్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద టాపిక్. దీని గురించి ఇంకా మనం డెప్త్గా రేపు నేషనల్ ఇన్కమ్ ప్లానింగ్ కమిషన్ ద్వారా ఎంత ఇంక్రీజింగ్ అయిందనే గురించి మనం ఇంకా డీప్గా డిస్కషన్ చేద్దాం.